ముస్లింలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో ముస్లిం సమైక్య వేదిక ఏర్పడిందని రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ పేర్కొన్నారు. విజయవాడలోని సింగ్ నగర్ షాదీఖానాలో రాష్ట్ర కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడుతూ, స్వాతంత్రోద్యమంలో ముందుండి పోరాడిన ముస్లింల పరిస్థితి దేశంలో రోజురోజుకు క్షీణిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 30 కోట్ల మంది ముస్లింలు ఉంటే వారికి రాజకీయంగా, ఆర్థికంగా రావాల్సిన హక్కులు రావటం లేదని అన్నారు. జనాభా దామాషా ప్రకారం అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే రాజకీయ పార్టీలు చూడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ముస్లింలు ప్రశ్నించే గొంతుకై ముస్లిం సమైక్య వేదిక మున్ముందు పోరాటాలు కొనసాగిస్తుందని, వారి హక్కుల కోసం పోరాడతామని ఈ సందర్భంగా తెలిపారు. ముస్లింలకు వారసత్వంగా వస్తున్న వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓట్లు మావే, సీట్లు మావే అనే నినాదంతో ముందుకు వెళ్లి రాష్ట్రంలోని ప్రతి ముస్లింకు అవగాహన కల్పించి వాళ్ళ హక్కులపై పోరాటాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.